నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మొగలి రేకులు ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ కన్ను మూశారు. అప్పట్లో మంజుల నాయుడు తెరకెక్కించే ఈ సీరియల్స్ లో మొగలి రేకులు ఒకటి. ఈ సీరియల్ కొన్నేళ్ల పాటు అత్యధిక రేటింగ్ అందుకొని నంబర్ 1 స్థానంలో దూసుకుపోయింది. మొగలి రేకులు సీరియల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయిపోయాయి. ఇందులో కనిపించిన ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములకు కనిపించిన వీరిలో చిన్నవాడు దయ. ఎంతో అల్లరిగా, అమాయకంగా కనిపించే పాత్ర దయా పాత్రలో పవిత్రనాథ్ కనిపించారు. కానీ సీరియల్ మధ్యలో దయ చనిపోవడంతో అతడి పాత్ర ముగిసిపోయింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న పవిత్రనాథ్ కన్ను మూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టా ద్వారా తెలిపారు. అతడిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. పవి, ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైన వాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధమైతే బాగుండని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళావనే నిజాన్నైతే జీర్ణించుకోలేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయ చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా పోస్టుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది? దయ ఎలా చనిపోయాడు? ఎప్పుడు జరిగింది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో పవిత్రనాథ్పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిల పిచ్చుందని, తన ముందే తన ఇంటికి చాలా మందిని తీసుకువచ్చేవాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అలాగే తన అత్తామామలు కూడా తనను వేధించేవారని పవిత్రనాథ్ భార్య ఆరోపించింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.